బైబిల్లో నుంచి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనాన్ని ఒకరు బిగ్గరగా చదువుకుందామండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. దేవుడి కొద్ది వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. దేవుని వాక్యంలో యెహోవా కొరకు ఎదురు చూసే వారి విషయంలో దేవుడిస్తున్నటువంటి ఆ గొప్ప ఆధిక్యతలో ఎవరైతే దేవుని కొరకు, దేవుని యొక్క వాక్యం కొరకు, దేవుని సన్నిధి కొరకు, దేవుని సహవాసం కొరకు అనగా దేవుని గురించి ఎవరైతే ఆలోచన చేస్తారో, దేవుని వాక్యం కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారి విషయంలో దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే వారు నూతన బలమును పొందుతారు. ఉదయకాల సమయంలో దేవుని సన్నిధానానికి వచ్చాం. మనం దేవుని వాక్యం వింటూ ఉన్నాము. దేవుని పిల్లలుగా దేవుని సన్నిధానంలో మోకరిల్లు కలుగుతున్నాము. దేవుని ఎవరైతే నమ్మకం ఉంచుతారో, దేవుని మీద ఎవరైతే నమ్మకత్వం ఉంచుతారో వారి విషయంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానము నూతన బలము పొందుదురుగాక. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తే యెహోవా కొరకు ఎదురు చూసే వారి విషయంలో నూతన బలం పొందుతాము. ఒకటోదిగా. రెండోదిగా మనం చదువుకున్నట్టు వారు పక్షిరాజు వలె పైకి ఎగురుదురు, అలయక వారు ఏం చేస్తారంటే పరిగెత్తుతారు, సొమ్మసిల్లక నడిచిపోతారు. ఈ వాక్యంలో మొదటి భాగాన్ని యాడ్ చేస్తూ చదువుకుందామంటే నేను చదువుతాను చూడండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. నేను మరలా చదువుతాను. యెహోవా కొరకు ఎదురు చూసేవారు పక్షిరాజు వలె పైకి ఎగురుదురు. యెహోవా కొరకు ఎదురు చూసేవాళ్ళు అలయక పరిగెత్తుతారు, సొమ్మసిల్లక నడిచిపోతారు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే ఒకవేళ దేవుడు మనకిస్తున్న వాగ్దానాలు నూతన బలం ఇస్తాడు. రెండవది పక్షిరాజు వలె పైకి ఎగిరేటువంటి అనుభవాల్ని దేవుడు మనకిస్తాడు. మూడవది అలయక పరిగెత్తుతాము, సొమ్మసిల్లక నడిచిపోయే వారికి మనం ఉంటాము. ఎవరి విషయంలో దేవుని మీద ఎవరైతే ఆధారపడతారో, దేవుని మీద ప్రతీది కూడా ఆయన కొరకు మనం బ్రతుకుతామో వారి విషయంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానము అలయక పరిగెత్తేవారిగా ఉంటాం, సమస్యలక నడిచిపోయేవారిగా మనం ఉంటాం. ఉదయకాల సమయంలో యెహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో నేను రెండు అంశాల గురించి మీతో మాట్లాడతాను. ఒకటి, దేవుని కొరకు మనం ఎదురు చూస్తున్నప్పుడు అలసిపోకుండా పరిగెత్తేవారిగా మనం ఉంటాము, సమస్యలు నడిచిపోయేవారిగా మనం ఉంటాము. నడిచిపోవటము, పరిగెత్తటము ఇవన్నీ ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే ప్రతి విశ్వాసి కూడా రక్షించబడిన దినం నుంచి మనం మరణమయ్యేంత వరకు, దేవుని రాకడ సమీపించేంత వరకు మన జీవితము ఒక పరుగు పందెం లాంటిది. ఆత్మీయ జీవితము పరుగు పందెం లాంటిదంట. ప్రతి రక్షించబడిన వారి జీవితంలో ఈ పరుగు పందెము ఉంటుంది. ఈ పరుగు పందెం లేకపోతే విశ్వాసే కాదు, పరుగు పందెము ప్రతి వారికి ఉండవలసింది. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, నా పరుగుని కడముట్టించాను, నా పరుగుని కడముట్టించాను. ఇంకా చూస్తే పరుగుని కడముట్టించే వరకు మనం ఉండాలి. ఈ పరుగు పందెంలో ప్రారంభ జీవితం చాలా ఆసక్తిగా ఉంటుంది. ఎవరైనా గమనించారా? మీరు ఎప్పుడైనా ఆరాధిస్తున్నాము దేవుని సన్నిధిలో రక్షించబడినటువంటి మొదటి దినాల్లో ఎంత ప్రార్థన చేసేవాళ్ళమో, ఎంత ఆరాధించేవాళ్ళమో, దేవుని సన్నిధికి ఎంత చక్కగా వచ్చేవాళ్ళమో, రాను ఏమవుతుందంటే ఆత్మీయ స్థితి సల్లగిన్నిపోయేదిగా ఉంటుంది. ఎందుకంటే ఈ పరుగు పందెంలో ప్రారంభంలో బాగా బలంగా పరిగెత్తుతాము. తర్వాత గమ్యం చేరేంత వరకు కూడా, గమ్యానికి దగ్గర అయ్యేంత వరకు ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో పరిమాణం తగ్గిపోతూ ఉంటుంది, విశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది, ప్రార్థన తగ్గిపోతూ ఉంటుంది, దేవుని మీద ఆధారపడటం తగ్గిపోతూ ఉంటుంది. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా, ఆయన కడ వరకు మనల్ని మన పరుగుని కొనసాగిస్తాడు. ఆయన మనల్ని మన పరుగుని కొనసాగించేవాడు ఆయనే. ఆయన వైపు మనం చూసినప్పుడు, ఎప్పుడంటామా ఆయన వైపు మనం చూసినప్పుడు మన పరుగు పందెమందు ఆయన ఓపికతో పరిగెత్తించే వారికి మనల్ని ఉంటాడు, పరిగెత్తే వారికి మనం ఉంటాము. ఎక్కడ ఆగిపోము, ఎక్కడ కృంగిపోము, ఎక్కడ సన్నగిల్లిపోము.
దేవుని వాక్యంలో అందుకనే ఈ మాటలు మనం చదువుకుంటాం. ఆత్మీయ జీవితంలో ఒకవేళ పరిగెత్తేదానిలాగా ఉంటున్నావా, దేవునికి వందనాలు. పరిగెత్తి కొద్దిగా నీరసం వస్తుందేమో, ఒకవేళ దేవుని వైపు చూడు, దేవుని మీద ఆధారపడు. దేవుని వైపు మనం ఎప్పుడైతే చూస్తామో నూతన బలం ఇస్తాడంటే దేవుడు, నూతన శక్తిని దేవుడు మనకు అనుగ్రహించి ఈ పరుగు పందెంలో ఓపికని దేవుడు ఇస్తాడు. చాలామంది పడిపోతారు. ప్రారంభంలో చాలామంది ఉంటారు. మీరు గమనించండి, చిన్నపిల్లలు పరుగు పందెం పెట్టినప్పుడు ప్రారంభంలో లైన్ బారుకుంటారు, కానీ గమ్యం చేరేంతవరకు ఎంతమంది ఉంటారమ్మా? ఒక 5 4 ఉంటారు అంతే. 5 4లో కూడా ఒకటో వాడు రెండో వాడికే ఉంటుంది ప్రైజ్. ఒకటో వాడికి, రెండో వాడికి, మూడో వాడికి ఉంటుంది. అంత కాకపోతే అందరికీ ఉండవు బహుమానాలు. బహుమానం కొరకు పరిగెత్తాలి, మనం కడ వరకు పరిగెత్తాలి. అందుకని దేవుని వాక్యంలో ఒక మాట ఉంది కదా, ఆరంభము కంటే ముగింపు శ్రేష్టమైంది. ప్రారంభం అందరూ ప్రారంభిస్తారు, రక్షించబడతామో, దేవుని మీద ఆధారపడతామో, ఎంత విశ్వాసం ఉంచుతామో ప్రారంభంలో. ప్రారంభం కంటే ముగింపు చాలా గొప్పది. నీ ప్రారంభం ఎట్లా ఉందని దేవుడు చూడ్డు, నీ ముగింపు ఎట్లా ఉంది. ఇందా చదువుకున్న ఒక భక్తుడిని, ఎవరమ్మా ఆయన? మోషే కడ వరకు దేవుని పరిచర్యలో ఉన్నాడండి. దేవుడు చెప్పినట్లుగానే, మోషే నీకు చూపిస్తున్న పర్వతం మీదకి వెళ్ళు, అక్కడ నీ జీవితాన్ని నువ్వు ముగించాలి. మోషే కనుదృష్టి మందగించలేదు. మోషే చనిపోయేంత వరకు కూడా మోషే కనుదృష్టి మందగించలా. మోషే శక్తి ఎక్కడ బలహీనమైనట్లుగా లేదు. కొండ ఎక్కుతున్నాడు 120 సంవత్సరాల వయసులో కూడా. మన జీవితంలో సంవత్సరాలు గడిచిపోతున్నాయి. దేవుడు నూతన బలం ఇస్తాడు మనకి. దేవుని వైపు చూస్తున్నప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు. దేవుని కొరకు బ్రతికే ఆ శక్తిని దేవుడు మనకిస్తాడు. ఎక్కడ ఆగిపోకూడదు. పాడబడుకున్నాం, ఎక్కడ ఆగిపోకూడదు, ఎక్కడ దిగజారిపోకూడదు. ఎన్నో పరిస్థితులు వస్తాయి. నేను మీకు మరలా ఆ పాటను మీకు జ్ఞాపకం చేస్తాను. ఓడిపోనివ్వడు యేసయ్యా, ఓడిపోనివ్వడు, సిగ్గుపడనివ్వడు యేసయ్యా, సిగ్గుపడనివ్వడు, ఓటమి చెందని రోజైనను ఓడిపోనివ్వడు, దిగజారిపోతున్న సమయాలలో సిగ్గుపడనివ్వు. ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా దేవుడు ఎన్నటికి మనల్ని ఓడిపోయేటట్లుగా చేయడు. ఆయన పరుగు పందెంలో నిలబెడతాడు. దేవుడిస్తున్న వాగ్దానము, నూతన బలముతో నింపుతాను, నూతన శక్తిని మీకు ఇస్తాను. చాలామంది ఒకవేళ ప్రార్థనలో వెనకబడుతున్నారేమో, ఒకవేళ వాక్యం చదివే విషయంలో, దేవుని నమ్ముకునే విషయంలో, దేవుని ఎందుకు విశ్వాసం ఉంచే విషయంలో సన్నగిల్లిపోతున్నారేమో. ఈ మధ్యాహ్నం దేవుని వాక్యం చేత సరిచేయబడదామండి. దేవుని వాక్యం మనల్ని బలపరుస్తుంది. దేవుని వాక్యమే మనల్ని ఆదరిస్తుంది. దేవుని వాక్యంలో పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఎంతోమంది దేవునితో నడిచిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు ఓడిపోయినట్లుగా లేదు, వాళ్ళు కృంగిపోతున్నట్లుగా లేదు. గమ్యం వరకు వారి పరుగుని వారు కడముట్టించారు. దేవుని వాక్యంలో ఆదికాండంలో 5వ అధ్యాయం 24వ వచనం మనం చదివినప్పుడు, హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకుని పోయాను. దేవునితో నడుస్తూ వెళ్ళిపోయాడండి హనోకు. దేవునితో నడిచే అనుభవాలు మనం కలిగి ఉండాలి. మన పరుగు అనగా నడత, మన యొక్క ఆత్మీయ స్థితి దేవునితో నడిచేవారిగా మనం ఉండాలి. ఎక్కడి దాకా నడవాలంటే గమ్యము చేరేంత వరకు దేవునితో నడవాలి. హానోకు దేవునితో నడిచినవాడు కాబట్టి దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. హానోకు దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు. రెండోదిగా ఇంకో వ్యక్తిని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. 6వ అధ్యాయం 9వ వచనం, ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనంలో, నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. మన మూలాంశం అదే. అలయక పరిగెత్తుదురు, సమస్యలక నడుస్తారు. వాళ్ళు దేవుని కొరకు ఎదురు చూసేవారి విషయంలో వారి జీవితంలో అలసిపోవటం ఉండదు, వారి జీవితంలో సమస్యలిపోవటం ఉండదు. ఎందుకనంటే దేవుడే, ఇందా మనం చదువుకున్నాం, ఆయనే వారికి సహాయకుడిగా ఉంటాడు. ఆయన బలహీనతలో తన బలాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. వారు కృంగిపోతున్న సమయాల్లో ఆయనే వారికి తోడై ఉండి వారిని ముందుకు నడిపించే దేవుడిగా ఉంటాడు. దేవుడే బలాన్ని ఇస్తాడండి, నూతన బలాన్ని. దేవుని కొరకు ఎదురు చూసే వారి విషయంలో ఆయన తన ప్రజలకు నూతన బలాన్ని దేవుడు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి దేవునికి వందనాలు, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. కాబట్టి ఉదయకాల సమయంలో ఒకవేళ అలసిపోతున్నావేమో, నా జీవితం ఇంతటితో ముగిసిపోతుంది,
ఇంకా నా వల్ల కాదు అనుకుంటున్నావేమో. అటువంటి స్థితిలో కూడా దేవుని వైపు మనం చూసినప్పుడు నూతన బలాన్ని దేవుడిస్తాడు, నూతన శక్తిని దేవుడిస్తాడు, అలయక పరిగెత్తే అనుభవాన్ని ఇస్తాడు, సొమ్మసిల్లక నడిచిపోయే అనుభవాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి హానోకు దేవునితో నడిచిన వాడిగా ఉన్నాడు. కాబట్టి నోవాహు దేవునితో నడిచే అనుభవాలను కలిగి ఉన్నాడు. నడిపించేవాడు ఆయనండి. కేవలం మనము నిలబడతామంతే. మనుషులం బలహీనమే, మనుషుల్లో బలం లేదు. దేవుడు తన బలంతో నింపుతాడు. నేను చేయలేనయ్యా, నా వల్ల కాదు, దేవుడు నిలబడు అంటున్నాడు. అక్కడ మోషేకి ఒక గడ్డు పరిస్థితి ఏర్పడింది. ఎదురు చూసినప్పుడేమో ఎర్ర సముద్రం కనబడుతుంది. దేవుడు తన ప్రజలను ఆయన ప్రణాళికలో ఐగుప్తు నుంచి విడిపించి ఆయన మార్గంలో నడిపిస్తున్న ఈ మార్గంలో ఎన్నో ఎర్ర సముద్రాలు ఎదురొస్తాయి, ఎన్నో అరణ్యాలు వస్తాయి, ఎన్నో ఎడారి పరిస్థితులు వస్తాయి. వీటన్నిటిని ఎదుర్కొన్న సందర్భాల్లో మనంతట మనకు కూడా బలహీనతలు వస్తాయి. మనంతట మనకు కూడా నేను చేయలేనేమో, ఇది నేను దాటలేనేమో, నా వల్ల కాదు అనే పరిస్థితులు చాలా ఎదుర్కొని పోతాం. కానీ దేవుని మీద మనం ఆధారపడుతున్నప్పుడు ఆ బలహీనతలని దేవుడు బలముగా మారుస్తాడు. ఆ బలహీనతని, అటువంటి పరిస్థితుల్ని దేవుడు బలంగా మారుస్తాడు. కాబట్టి మోషే జీవితంలో ఒకవైపు ఎర్ర సముద్రం ఎదురైంది, వెనక మళ్ళీ శత్రువు తరుగుతున్నాడు. ఏం చేయాలి? మనమైతే ఏం చేస్తామమ్మా? ముందు నొయ్యి అంటారు చూసారా, వెనక మళ్ళా గొయ్యి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. చాలాసార్లు దేవుని వైపు మనం చూస్తున్నప్పుడు మన పరిస్థితులను దేవుడు ఆశ్చర్యకరంగా నడిపిస్తాడు. ఆశ్చర్యకరంగా తన చేయి పట్టుకొని ఎడారుల్లో నుంచి నడిపిస్తాడు. ఎర్ర సముద్రాన్ని రెండుగా పాయలు చేస్తాడు. ఆరిన నేల మీద మనల్ని నడిపించుటకు శక్తి కలిగిన దేవుడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఆయన వైపు మనం చూసేవారిగా ఉండాలి. ఆయన మీద మనము ఆధారపడేవారిగా మనము ఉండాలి. అందుకని హెబ్రీయులు రాసిన పత్రికలో ఆ 12వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినప్పుడు విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించే యేసు వైపు చూస్తూ మన పరుగు పందెమందు ఓపికతో పరిగెత్తదేమో. ఈ పరుగు పందెంలో ఓపికతో నువ్వు పరిగెత్తాలంటే ఏం చేయాలమ్మా? ఒకటి, ఆయన వైపు మనం చూడాలి. ఒకటి, దేవుణ్ణి ఆధారం చేసుకుని మనం నడవాలి. దేవుణ్ణి ఆనుకుని మనం నడవాలి. మన సొంత చిత్తం కాదు, కానీ సంపూర్తిగా ఆయన మీద మనం ఆధారపడినప్పుడు ఈ పరుగు పందెంలో దేవుడు తప్పనిసరిగా మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. విశ్వాసానికి కర్త ఆయనే, దానిని కొనసాగించే యేసు, దానిని నడిపించే యేసు, శక్తిని ఇస్తున్నటువంటి యేసు, నడిపిస్తున్న పోషిస్తున్న ఆయన వైపు మనం చూస్తున్నప్పుడు ప్రతి సందర్భంలో దేవుడు విజయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఓడిపోతున్న సందర్భంలో, కురింగిపోతున్న సందర్భంలో, ఇంకా నా జీవితం ఇంకా లేదు అనే పరిస్థితుల్లో కూడా ఆయన మీద మనం ఆధారపడుతున్నప్పుడు తప్పనిసరిగా తన గొప్ప శక్తిని మనకు అనుగ్రహించి ఆయన మనల్ని ముందుకు నడిపించేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఇంకా సామెతల గ్రంథంలో ఒక మాట చదువుకున్నప్పుడు దేవుని మీద మనం ఆధారపడుతున్నామా, లేకపోతే మన శక్తి మీద, మన బలం మీద, మన జ్ఞానం మీద మనం ఆధారపడుతున్నామో దేవుడు చక్కగా 3వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి మన మధ్య ఉంచుతాడు. ఆయన చూద్దాం, చూడండి. 3వ అధ్యాయం 5వ వచనం సామెతల గ్రంథం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో, చూడండి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా, ఈ ప్రయాణంలో నువ్వేం చేయాలంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకో మాకు, నీ జ్ఞానాన్ని ఆధారం చేసుకో మాకు, నీ డబ్బుని, నువ్వు కలిగిన సమస్తాన్ని ఆధారం చేసుకొనక నీ దేవుని యందు నువ్వు నీ దేవుని మీద ఆధారపడి నువ్వు ముందుకు నడిచినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఏం చేస్తాడు చదవండి. నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు నీవు ఒప్పుకోవాలి. నీ సొంత జ్ఞానాన్ని కాదు, నీ సొంత బలాన్ని కాదు, నాకు చదవచ్చులే, నాకు జ్ఞానం ఉంది, నాకు ఈ పని వచ్చు, నాకు ఈ శక్తి నాకు సరిపోతుంది అని ఎప్పుడైతే నీ జ్ఞానాన్ని నువ్వు ఆధారం చేసుకుంటావో ఓటమి తప్పదు. ఎప్పుడంటే మనకు విజయాన్ని ఇస్తాడు దేవుడు అంటే, ఎప్పుడు విజయాన్ని ఇస్తాడు? నీ సొంత ప్రవర్తనను ఆధారం చేసుకొనక, నీ శక్తిని ఆధారం చేసుకొనక, నీ ధనాన్ని, నీ జ్ఞానాన్ని వీటిని పక్కన పెట్టి దేవుని మీద నువ్వు ఆధారం చేసుకున్నప్పుడు దేవుడిని నీ మార్గంలో దేవుడు తోడై ఉంటాడు. నీ యొక్క కార్యాల్లో దేవుడు విజయాన్ని ఇస్తాడు. నువ్వేదైతే తలపెడుతున్నావో ప్రతి పనిలో కూడా దేవుడు గొప్ప విజయాన్ని నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇక్కడ మనం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం, నీ సొంత బుద్ధిని ఆధారము చేసుకొనక
నీ పూర్ణ హృదయంతో ఎప్పుడైతే దేవుని నువ్వు ఆధారం చేసుకుంటావో, నీ ప్రవర్తన అంతటి మీద నువ్వు ఆయనకి అధికారానికి నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో, దేవుడు తప్పనిసరిగా నీ మార్గాన్ని ఆయన సరళము చేసేటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకోవద్దు. చాలాసార్లు మనం కూడా బుద్ధిహీనంగా ఆలోచన చేస్తాం. మన చేతిలో ఉన్న పనులే, మనకు డబ్బు ఉంది కదా, లేకపోతే మనకు జ్ఞానం ఉంది, చేయొచ్చు అని వెంటనే దేవుణ్ణి అడగకుండా, దేవుని మీద ఆధారపడకుండా, ప్రార్థన చేయకుండా వెంటనే ప్రారంభిస్తాం. నీకు వచ్చినప్పటికీ, నీ శక్తి ఉన్నప్పటికీ దేవుణ్ణి నువ్వు ఆధారం చేసుకుని నడవకపోతే అపజయమే వస్తుంది. ఇక్కడ నీ మార్గములు అనగా దాని అర్థం ఏంటంటే నీ ప్రవర్తన, నీ నడత అనగా నీ ప్రవర్తన. నడిచిపోతావు, పరిగెత్తుతావు, సొమ్మసిల్లక నడిచిపోతావు, అలయక పరిగెత్తుతావు. నడవటము అనగా నీ ప్రవర్తన అని అర్థం. నీ ప్రవర్తన అంతటినీ దేవుని మీద నువ్వు ఆధారం చేసుకోవాలి. నిజంగా గత వారం అంతా దేవుడిని ఆధారం చేసుకున్నావా? ఎక్కడ దేవుని సన్నిధానంలో తప్పిపోయిన వాడిగా, దేవుని సన్నిధానం నుంచి ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో ఒకవేళ తప్పిపోయిన వాడిగా ఉన్నావేమో, దేవుని యొక్క శరీరం మన మధ్య, దేవుని రక్తానికి బల్ల మన మధ్య ఉంటుండగా యోగ్యమైన రీతిలో బలలో చేయటం కొరకాయ మనం ముందుకు దేవుని సన్నిధానంలో ఒప్పుకోవాలి. అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధలుడు, వాటిని ఒప్పుకున్నవాడు విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. ఇక్కడ మనం చూసినప్పుడు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, దేవుని మీద మనం ఆధారం, మనం పూర్తిగా ఆయన మీద మనం ఆధారపడినప్పుడు దేవుడు ఎట్లా నడిపిస్తాడు మనల్ని? దేవుని మీద మనం ఆధారం చేసుకుని ముందు కొనసాగుతున్నప్పుడు దేవుడు ఎట్లా నడిపిస్తాడు మనల్ని? ఇందా చదువుకున్నాం, నడిపించేవాడు ఆయనే. మనం చదువుకున్నాం ఎట్లా నడిపిస్తాడు. ఒక 2-3 విషయాలు మనం చదువుకుని ముందుకు వెళ్దాం. చూడండి ఎట్లా నడిపిస్తాడంటే, కీర్తన గ్రంథం 23వ కీర్తన 1 నుంచి కూడా మనం చదువుకున్నట్లయితే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక కలిగిన చోట్ల ఆయన నన్ను పరుండ చేయును, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను. చూడండి, మన పూర్ణ మనసుతో దేవుడిని మనం ఎప్పుడైతే ఆధారం చేసుకుని నడుస్తామో, మన స్వబుద్ధిని ఆధారం చేసుకునక దేవుని మీద మనం ఎప్పుడైతే ఆధారం చేసుకుని మనం నడుస్తామో, దేవుని నడిపింపు ప్రారంభమవుతుందంట. దేవుని నడిపింపు ప్రారంభమవుతుంది. అందుకని దేవుని వాక్యంలో ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని పిల్లలను పడతారు. దేవుని ఆత్మ చేత నడిపించబడే అనుభవము, దేవుని మీద ఆధారపడే అనుభవాలు మన జీవితంలో ఉంటే ఆయన మనల్ని తన పిల్లలుగా చేసుకుంటాడు. ఆయన తన పిల్లలుగా చేసుకొని ఆయన అంటాడు, నేను మీ కాపరిని, మీ తండ్రిని, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక కలిగిన స్థలాల్లోనికి నడిపిస్తాడు, శాంతికరమైన జలముల యొద్దకు మనల్ని నడిపిస్తాడు, శ్రేష్టమైనటువంటి స్థలాల్లోనికి మనల్ని నడిపిస్తాడు. అదే మనం నడవాలనుకోండి, ఎట్లా నడుస్తామో? ఉదాహరణకి లోతు అబ్రహాం జీవితాన్ని మనం చూడవచ్చు. లోతు తన పనివారికి, అబ్రహాం పనివారికి వారి మధ్య సఖ్యత లేదు. లోతు అంటున్నాడు, ఇక్కడి నుంచి మేము వెళ్ళిపోయి ఎక్కడ ఏది ఎంచుకున్నాడు లోతు? చాలా చక్కగా కనబడుతుందంట ఆ ప్రాంతం అంతా. సొదొమ గొమొర్ర ప్రాంతం అంతా కూడా చూడటానికి రమ్యంగా కనబడుతుంది. చూశాడు, దూరం నుంచి చూశాడు, చాలా అందంగా కనబడింది, ఆశీర్వాదకరంగా కనబడింది లోతుకి. చివరికి లోతు పరిస్థితి ఏమైందమ్మా? భయంకరమైనటువంటి పాపపు ఊబిలోనికి చిక్కబడ్డాడు. లోతు పాపం చేయలేదు. అటువంటి పాప జనాంగం మధ్య లోతు ఇరుక్కుపోయినట్లుగా మనం చూస్తున్నాం. అబ్రహాము ప్రార్థన చేస్తాడు, అయ్యా నా బంధువులు, అయ్యా ఆ పట్టణంలో కొంతమంది ఉంటే విడిచిపెడతావా? లోతుని బట్టి లోతు కుటుంబాన్ని దేవుడు విడిపిస్తూ వచ్చాడు. చూడండి, మన జీవితంలో ఏది ఆధారం చేసుకుంటున్నావు? లోతు తన కన్ను దృష్టికి మేలైనది ఎంచుకున్నాడు. ఆదాం అవ్వను మనం చూస్తాం. అవ్వ కూడా చూడటానికి రమ్యముగాను, తినటానికి అది ఎంతగానో అది ఆశీర్వాదకరంగా కనపడిందంట అవ్వకి. అప్పుడు దాకా రోజు చూస్తుంది ఆ పండుని. కానీ పాపం ఎప్పుడైతే మన హృదయాల్లో చేర్చబడుతుందో, మనం ఎంచుకునే విధానాలు ఒకసారి ఆలోచించాలి. దేవుని మీద మన పూర్ణ మనస్సుని దేవుని మీద ఆధారం చేసుకోవాలి. మన ప్రవర్తన అంతటి మీద దేవుని ఆధిపత్యం కిందకి మనం తీసుకుని రావాలి. ఆయన సార్వభౌమాధికారం కిందకి మనం ఎప్పుడైతే వస్తామో ఆయన నడిపింపు ప్రారంభమవుతుంది. ఆయన నడిపిస్తే ఆయన సర్వసత్యములోనికి నడిపిస్తాడు.
అంత మాత్రమే కాదు, పచ్చిక కలిగిన స్థలంలోనికి నడిపిస్తాడు. శాంతికరమైన జలముల యొద్దకి ఆయన మనల్ని నడిపిస్తాడు. ఎప్పుడైతే ఆయన నడిపింపు మీదకి మనం ఆధారపడాలి. లేకపోతే మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే చాలా నష్టపోయే వారిగా మనం ఉంటాము. ఒకటి, శాంతికరమైన జలముల యొద్దకి నడిపిస్తాడు. పచ్చిక కలిగిన స్థలంలోనికి మనల్ని ఆయన నడిపిస్తాడు. మళ్ళీ తర్వాత రెండోదిగా ఎక్కడికి నడిపిస్తాడో చూడండి. యెషయా గ్రంథము 41 అధ్యాయము 11వ వచనం చదువుదాం. చూడండి, 41 అధ్యాయము 11వ వచనము. ఆయన నడిపింపు గొప్పది. చదవండి 41:11. నీ మీద కోపపడు వారందరూ సిగ్గుపడి విస్మయం పొందుదురు. వాదించువారు మాయమై నశించిపోవదురు. నీతో వాదించువారు మాయమై నశించిపోయేదరు. కాబట్టి ఆయన మీద తిరుగుబాటు చేసేవారు ఆయన మీద ఆధారం చేసుకొనక, ఆయన నడిపింపును ఆధారం చేసుకొనక సొంత హృదయాలు, సొంత తలంపులు, సొంత మార్గాలను ఏర్పరచుకునే వారి జీవితం చివరికి లక్ష్యం ఏమవుతుందంటే నాశనమే వారికి దక్కుతుంది. అందుకని దేవుని వాక్యంలో అందరూ తమ త్రోవలను తొలగిపోయిన వారే, అందరూ కూడా తమ త్రోవ నుంచి తొలగిపోయిన వారేనంట. రోమీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం పెట్టుకుంట, ఏ భేదము లేదు. 23వ వచనం, అది 11వ వచనం నుంచి మనం చదివితే, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. ఇంకా చదవండి, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడిని ఎవడునూ లేడు, దేవుని వెదకువారు ఎవ్వరునూ లేరు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైనారు. మేలు చేయవాడు లేడు, ఒక్కడైనా లేడు. చూడండి, మనం చూసినప్పుడు అందరూ త్రోవ తప్పిపోయిన వారే. ఎవరికి ఇష్టమైన త్రోవలు నడిచినారు వాళ్ళు, ఎవరికి తలంచింది వాళ్ళు చేస్తూ ఉన్నారు. దేవుని మీద ఆధారపడతామో, దేవునికి ఇష్టం ఏంటో, దేవుని హృదయం ఏంటో ఆలోచన చేసేవాళ్ళు ఈ రోజుల్లో ఎవరు లేరు. అటువంటి వారి విషయంలో దేవుడు అంటున్నాడు, తమ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. ఒకవేళ నీ సొంత తలంపులు పెట్టి చేస్తూ వచ్చావేమో ఇప్పుడు దాకా, చాలా నష్టపోయావు ఇప్పుడు దాకా. ఒకసారి ప్రభు వైపు చూద్దామండి. ప్రభువా, నీ మీద ఆధారపడుతూ నేర్పించండి అయ్యా, మమ్మల్ని క్షమించండి అయ్యా అని ప్రభు పాదాలు పట్టుకొని ప్రభువుని క్షమాపణ అడిగేవారిగా మనము ఉండాలి. సొంత మార్గాలను ఏర్పరచుకున్న వాళ్ళు. మొదటిగేమో దేవుని నడిపింపు కోరుకున్న వాళ్ళు ఆశ్చర్యకరమైన తన నడిపింపులో వాళ్ళు దీవించబడతారు. వారు ఎట్లా ఉంటారు అంటే, మనం కీర్తన 23వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చాము. శాంతికరమైన జలముల యొద్దకు నడిపించబడతారు, పచ్చిక కలిగిన స్థలముల యొద్దకు వారు నడిపించబడతారు. మూడోదిగా మనం చూసినట్లయితే 143వ కీర్తన 10వ వచనం మనం చూస్తే, దయగలిగిన నీ ఆత్మ సమభూమి గల ప్రదేశంలోనికి నన్ను నడిపించునుగాక అంటాడు. దయగలిగిన నీ ఆత్మ సమభూమి కలిగినట్టు ప్రాంతంలోనికి నీ ఆత్మ నన్ను నడిపించునుగాక. దేవుని మీద ఆశ్రయం చేసుకున్నప్పుడు ఆయన ఆత్మ సమభూమి కలిగినట్టు ప్రాంతము, శ్రేష్టమైన ప్రాంతానికి నడిపిస్తాడు దేవుడు. ఒకవేళ దేవుని మీద నువ్వు ఆధారం చేసుకోలేదేమో, నీ సొంత జ్ఞానాన్ని నువ్వు ఆధారం చేసుకున్నావేమో, చాలా నష్టం మనకు తీసుకుని వస్తుంది. ఆయన నడిపింపు దగ్గరికి వద్దామండి. ప్రభువా, మమ్మల్ని క్షమించండి అయ్యా. చివరిగా 48వ కీర్తనలో 14వ వచనంలో కూడా మనం చూస్తాము, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు మనల్ని ఆయన నడిపిస్తాడు. ఎక్కడి దాకా నడిపిస్తాడంటమ్మా? మరణం వరకు నడిపించే దేవుడు. ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచట్లేదేమో, ఒకవేళ ఆయన ఆత్మచేత నడిపించబడతలేదేమో, ఆయన నడిపింపు మరణం వరకు ఉంటుంది. నిన్ను విడిచిపెట్టడు, నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన చేయి పట్టుకొని నిన్ను బయటకు తీసుకుని, ఇశ్రాయేలు ప్రజలను ఏ విధంగా ఐగుప్తు బానిసత్వం నుంచి వారిని ఒక వ్యక్తి చేయి పట్టుకొని బయటకు లాక్కొచ్చినట్లుగా లోతు కుటుంబాన్ని ఆయన చేయి పట్టుకొని బయటకు లాక్కొచ్చినాడంటండి. లోతు తడవ చేస్తున్నాడు, లోతు నువ్వు బయలుదేరి వచ్చేయి, ఈ ప్రాంతం మీద అగ్ని వర్షం కురవపోతూ ఉంది, అగ్ని గంధకాలతో ఈ ప్రాంతం అంతా నాశనం కాబోతుంది లోతు అంటే అంటున్నప్పుడు లోతు తడవు ఆలస్యం చేస్తున్నాడంట. ఇట్లా కాదని దేవుడు లోతును ప్రేమించి లోతుని తన కుటుంబంలో వాడిని చేయి పట్టుకుని బయటకు ఈడ్చుకుని వచ్చేసారంటండి.
చూడండి, దేవుడు నడిపించేటువంటి గొప్ప దేవుడు. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నడిపింపు గొప్పది. ఆయన మనల్ని చేయి పట్టుకొని, ఒక తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లుగా తన చేయి పట్టుకొని బయటికి మనల్ని తీసుకుని వస్తాడు. మనమే ఆయన ఆధిపత్యం కిందకి రాలేం. చాలాసార్లు ఆయన ఆధిపత్యం కింద, ఆయన ఆలోచనలు మనకి, ఆయన ఆలోచన ప్రకారంగా మనం నడిచినప్పుడు విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు ఆయన. కాబట్టి ఆయన మనల్ని ఎట్లా నడిపిస్తాడో 4 విషయాలు చేశాం. శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తాడు, మరణము వరకు నడిపిస్తాడు. ఇంకా మనం చూస్తూ వచ్చాము, సదాకాలము మనకు దేవుడై ఉండి ఆయన మనల్ని మరణం వరకు మనల్ని నడిపించే, ఆయన ఆత్మ సమభూమి కలిగినట్టు ప్రాంతంలోనికి నడిపించే దేవుడుగా ఉన్నాడు. మనం ఎలా నడవాలి చూడండి. ఒకసారి మనం ఒక 2-3 విషయాలు చూసుకొని మనము ముందుకు వెళ్దాం. మనం ఎలా నడవాలి అని మనం చూసినప్పుడు, దేవుని వాక్యంలో నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాము. నడత అనగా దాని అర్థం ఏంటంటే ప్రవర్తన. నడత అనగా ప్రవర్తన. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాము. జాగ్రత్తగా చూసుకో. దేవుని మందిరానికి వస్తున్నాం, దేవుని వాక్యం వింటున్నాము, దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం. మన నడత జాగ్రత్తగా చూసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే వాక్యం వినేవారు మాత్రమే ఉంటారు. బయటకు వెళ్ళిన తర్వాత వాక్యం మర్చిపోతాం. మరలా మన ప్రాచీన స్వభావము, మన ఆలోచనలు, మన తలంపులు వేరుగా ఉంటాయి. అటువంటి వారితో దేవుడు అంటున్నాడు కదా, నీ మందిరానికి, నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. వాక్యం వింటున్నావు, వాక్యాన్ని నీ హృదయంలోనికి తీసుకోవటం మాత్రమే కాదు, వాక్యానుసారమైన జీవితం నీకు కావాలి. పరిస్థితులు వస్తాయి, క్షమించలేని పరిస్థితులు వస్తాయి, వాక్యం అంటుంది క్షమించాలి. ప్రేమించలేని పరిస్థితులు వస్తాయి, ప్రేమించాలి. కాబట్టి ఇటువంటి పరిస్థితులు దేవుని వాక్య ప్రకారంగా మనము నడవాలి. ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకునే వారికి మనము ఉండాలి. ఎట్లా జీవించాలి, ఎట్లా ప్రవర్తించాలి అని ఒకసారి మనం చూసినప్పుడు, మార్క్స్ వార్త 1వ అధ్యాయం 7వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. 1వదిగా మార్క్స్ వార్త 7వ అధ్యాయము 5వ వచనం చదువుకుందామండి. 1వ అధ్యాయము 7వ అధ్యాయం 5వ వచనం. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 5వ వచనం చదవండి. అప్పుడు పరిసయ్యులను శాస్త్రులను ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు, కానీ వారి హృదయములు నాకు దూరముగా ఉన్నవి. వారు మానవులు కల్పించిన పద్ధతులను దేవోపదేశములుగా బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్లు వేషధారులైన మిమ్మల్ని గురించి ఏషియా ప్రవచించినది సరియే అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ మనం చూసినప్పుడు యేసు ప్రభు వారి శిష్యుల గురించి పితరులు పెట్టినటువంటి ఆచారాలు, పెద్దలు పెట్టిన ఆచారాలని మీరు ఎందుకు చేయట్లేదు అని శాస్త్రులు పరిసయ్యులు యేసు ప్రభు వారిని అడుగుతున్నప్పుడు, ఇంకొక సందర్భంలో అంటాడు ఆయన, మీ స్థితి ఎట్లా ఉందంటే, అందుకని నేను చాలాసార్లు వెళ్ళిన, అయ్యో వేషధారులైనటువంటి జనులారా అంటాడు. సర్ప సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, వేషధారులారా అని చెప్తూ అక్కడ అంటాడు, మీరు పాత్రలను లోపల అంతే ఉంచుకుంటున్నారు, బయటకు అడుగుతున్నారు. అంట్లతో వేతప్పుడు ఏం చేస్తారమ్మా, బయట శుభ్రంగా కనబడుతుంది, లోపల శుభ్రంగా లేకపోతే అట్లా ఉంచుతారా? బయట ఎంత శుభ్రంగా కడుగుతామో లోపల కూడా అంతే శుభ్రంగా కడుక్కోవాలి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, లోపల వారి హృదయాలేమో దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నాయి. లోపల వాళ్ళ హృదయాలు, వారి జీవితాలు, వారి ప్రవర్తన అంతా దేవునికి వ్యతిరేకంగా పెట్టుకొని ఏం చేస్తున్నారు, బయటకు మాత్రము వీళ్ళు మంచి పరిశుద్ధులుగా, బయట మాత్రమే వీళ్ళు ఎంతగానో దేవునికి ఇష్టలుగా కనబడుతున్నారు. అందుకని యేసు ప్రభు అంటున్నాడు కదా, మీరు పై రూపాన్ని చూస్తున్నారు, దేవుడు హృదయం లోపల ఉన్నది చూస్తాడు. నీ హృదయం చక్కబెట్టుకో, నీ హృదయం కడుక్కో, పరిశుద్ధపరచుకో, నీ హృదయాన్ని పరిశుద్ధంగా నువ్వు ఉంచుకోవాలి. అందుకని వారిని గురించి ఒక ఉదాహరణ కూడా చెప్తాడు, మీరు సున్నం కొట్టిన సమాధుల వలె ఉంటున్నారు. సమాధులు ఎట్లా ఉంటాయంటే చాలా అలంకరించబడతాయి, టైల్స్ వేస్తారు, వాటికి సున్నం వేస్తారు, చాలా అందంగా కనపడతాయి సమాధులు. కానీ వాటిని తవ్వి లోపల చూస్తే ఎట్లా ఉంటుందమ్మా, వాసన కొట్టిపోతుంది. మన జీవితంలో కూడా ఒకవేళ వేషధారుల వలె ఉంటున్నావేమో, మనుషులు పెట్టిన పద్ధతులని దేవుని ఉపదేశాలని భావిస్తున్నావేమో,
ఆచారాలను పాటిస్తున్నావేమో. దేవుడు మనల్ని గర్దిస్తే నీ ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా చూసుకో. నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారం కింద తీసుకునిరా. నీ ప్రవర్తన దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. పై రూపాన్ని చూసే దేవుడు కాదైనా నీ హృదయంలో ఏముందో చూస్తాడు. నీ హృదయంలో ఉన్నదాన్ని బయటికి తీసుకుని వస్తాడు. ఇంకా వాళ్ళ గురించి ఇంకా యేసుప్రభు ఇంకో ఉపమానం చెబుతాడు. మీరు ఏం చేస్తున్నారంటే మీ కంట్లో దూలం పెట్టుకుంటున్నారు, ఎదుటి వాని యొక్క కంట్లో నలుసును వెతికే వారిగా ఉంటున్నారు. మన జీవితంలో ఒకవేళ ఇటువంటి ప్రవర్తన మన జీవితంలో ఉందేమో, ప్రభువా నన్ను క్షమించయ్యా, నిజంగా నా జీవితంలో కూడా ఇటువంటిది అనుభవాలు నేను ఉంటున్నాను, నా ప్రవర్తన అంతటిని నీ సన్నిధానంలో ఒప్పుకుంటున్నాను, నీ అధికారానికి తీసుకుని వస్తున్నానయ్యా, నన్ను క్షమించండి ప్రభు పాదాలు పట్టుకునే వారికి మనము ఉండాలి. ఇంకా అంతమాత్రమే కాదు, రెండవదిగా ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయంలో మనం 1వ వచనం నుంచి మనం చదివినప్పుడు ఆయన మాటలను మనం శ్రద్ధగా ఆలకించినప్పుడు, ఆయన మాటల ప్రకారంగా మనం నడిచినప్పుడు ఆశీర్వాదాలన్నీ మనకున్నాయి. 15వ వచనం దగ్గరికి వచ్చేసరికి ఆయన మాటలు మీరు వినగని ఎడలా, మీరు ఆలకించని ఎడలా, మీరు ఆయన మాటల ప్రకారంగా నడుచుకోకపోతే ఎటువంటి గొప్ప ఆ శాపాలు ఉన్నాయో, ఎటువంటి నాశనకరమైన పరిస్థితుల్లోనికి మీరు వెళతారో దేవుడు హెచ్చరిస్తాడు. చదవండి ఆ మాటలు. 28వ అధ్యాయము 15వ వచనం చదవండి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 15వ వచనం. నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనని ఎడల, మీ దేవుడైన యెహోవా మీకు సెలవిచ్చిన మాటలను వినని ఎడల ఈ శాపములన్నీ నీ మీద సంభవించును. నువ్వు కుటుంబంలో దీవించబడలేవు, నువ్వు చేసే పని విషయంలో దీవించబడలేవు, నీ వ్యాపారంలో, నీ గర్భఫలం అన్నిటిలో ఫెయిల్ అయిపోతావు. మరి ఎప్పుడు ఆశీర్వాదం వస్తుందంట? 1వ వచనం చదివితే మనకు అర్థమైంది. నేను నేడు నీకు ఆజ్ఞాపించిన మాటల చొప్పున నువ్వు చేసిన ఎడల, ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుంటేనేమో నీకు ఆశీర్వాదము. ఆయన మాట చొప్పున విని ఆ మాట ప్రకారంగా జీవిస్తే, చాలామంది విని వెళ్ళిపోతాం అంతే, వాటి ప్రకారంగా నడుచుకోం. ఎప్పుడైతే విని మొదటగా వినాలి, గ్రహించాలి, వాటిని మన హృదయంలోకి తీసుకోవాలి, వాటి ప్రకారంగా ఎప్పుడైతే నడుచుకుంటామో దేవుడు అన్ని విషయాలు నిన్ను ఆశీర్వదిస్తాడు. రెండవదిగా ఆయన వాక్య ప్రకారంగా మనం నడుచుకోవాలి. వేషధారుల వలె జీవించకూడదు. ఆయన వాక్యం ఎట్లా చెప్తుందో వాక్యానుసారమైన జీవితాలు మనం చేసినప్పుడు దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదము మనం పొందుకునే వారిగా మనం ఉంటాము. మూడవదిగా మనం చూసినప్పుడు యోహాను సువార్త 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో వెలుగులో నడవాలి, నేను వెలుగై ఉన్నాను, వెలుగు సంబంధులుగా మీరు నడవండి అంటాడు. ఎందుకని చదవండి 1 యోహాను 1:7వ వచనంలో మనం చదివితే, చదవండి. అయితే మనము కూడా వెలుగులోనికి నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందము. ఇక్కడ మనం చూస్తే ఆయన వెలుగై ఉన్నాడు, మనం కూడా ఏం చేయాలంటమ్మా? వెలుగులోనికి నడవాలి. వెలుగు తెలుసు అందరికీ, ఇది నిజంగా వెలుగు. చీకట్లో ఉన్నామని కూడా తెలుసు చాలామందికి. ఈ చీకట్లో నుంచి మాత్రం రావటం మాత్రము ఇష్టం ఉండదు. అయ్యా నువ్వు అక్కడే ఉండు, మేము ఇక్కడే ఉంటాం. వెలుగు తెలుసు. యేసు ప్రభు అందరికీ దేవుడు అని తెలుసు, యేసు ప్రభు నమ్ముకుంటే రక్షించబడతామని తెలుసు, మనందరికీ తెలుసు. కానీ ఆయన వెలుగులోనున్న ప్రకారము మనం కూడా వెలుగులో నడవాలి. చాలామంది వెలుగును తెలుసుకుని కూడా చీకటిలో మ్రగిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారండి ఈ రోజుల్లో. చీకటిలోనే మరిగిపోతారు. మరణాంధకారపు లోయల్లోనే సంచరిస్తూ ఉంటారు. శాపగ్రస్తమైనటువంటి జీవితాలు చేస్తారు. వారు ఆ చీకటిని వదిలిపెట్టినప్పుడు వెలుగులోనున్న ఎడల, ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము కూడా ఏం చేయాలంట? వెలుగులో నడవాలి. మన తలంపులు వెలుగులో ఉండాలి, మన క్రియలు వెలుగు సంబంధులుగా ఉండాలి, మనలో ఉన్న సమస్తము వెలుగు సంబంధులుగా మనం జీవించాలి. అలా జీవించకపోతే మన కుటుంబాల్లో నష్టము. అట్లా జీవించినట్లయితే అన్యోన్య సహవాసాన్ని దేవుడు మనకిస్తాడు. ఇంకా మనం ఎట్లా జీవించాలి, ఎట్లా నడుచుకోవాలి అని మనం చివరిగా ఒక మాట మనం చదువుకున్నట్లయితే యోహాను సువార్తలో చూద్దాం. చూడండి, 3వ యోహాను పత్రికలోనే 1వ అధ్యాయం 4వ వచనం చదువుకొని మన వర్తమానాన్ని ముగించుకుందామండి. యోహాను పత్రిక 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం.
నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునే వాళ్ళను అని ప్రభు సెలవిస్తాడు. చదవండి. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని